నమస్కారం. సరిత చేతి వంటలోకి స్వాగతం. ఇంట్లోనే నోరూరించే రెస్టారెంట్ స్టైల్ వెజ్ నూడిల్స్ సరైన టిప్స్ తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వెజ్ హక్కా నూడిల్స్ చేయడానికి కావలసిన పదార్థాలు. నేను ఇక్కడ 200 గ్రామ్స్ నూడిల్స్ తీసుకున్నాను. ఈ నూడిల్స్ సూజీతో తయారు చేసినవి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, హాఫ్ టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 3 కట్ చేసిన పచ్చిమిర్చిలు, హాఫ్ కప్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, 2 సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు, 1 సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్. నూడిల్స్ బాయిల్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 లీటర్ వాటర్ పోసి బాగా మరిగించుకుందాం. వాటర్ బాయిల్ అవ్వగానే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి నూడిల్స్ వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకొని 1 మినిట్ వరకు ఉడికించుకుందాం. చాలా వరకు అందరూ 8 to 10 మినిట్స్ నూడిల్స్ ని బాయిల్ చేస్తూ అలాగే వాటర్ లో వదిలేస్తారు. అలా చేయడం వల్ల నూడిల్స్ ఓవర్ కుక్ అయిపోయి స్టిక్కీగా ఉంటాయి. 1 మినిట్ అవ్వగానే ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుందాం. 3 నిమిషాల పాటు నూడిల్స్ ని ఇలాగే వదిలేద్దాం. మీరు రెగ్యులర్ నూడిల్స్ తీసుకుంటే 4 నుండి 5 నిమిషాలు మూత పెట్టి ఇలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత నూడిల్స్ ని ఒక స్టెయినర్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది అండ్ నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఒకసారి నూడిల్స్ ని ఇలా పైకి కిందికి అనుకుందాం. ఇప్పుడు మన నూడిల్స్ పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయాయి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి వేడవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసి హాఫ్ మినిట్ వరకు వేయించుకుందాం. హాఫ్ మినిట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ని హై ఫ్లేమ్ పైన 2 మినిట్స్ వరకు వేయించుకుందాం. కూరగాయల్ని ఎక్కువ ఉడికించకండి. నూడిల్స్ లో కూరగాయలు క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. 2 మినిట్స్ అయ్యాక వెజిటేబుల్స్ ని ఒకసారి కలుపుకొని బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఐరన్ కడాయి యూజ్ చేశాను. మీరు నాన్ స్టిక్ కడాయి కూడా యూజ్ చేసుకోవచ్చు. నూడిల్స్ వేయగానే సాల్ట్, మిరియాల పొడి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కేచప్, వెనిగర్ యాడ్ చేసుకుందాం. సాసెస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ ని కూరగాయలు మరియు సాసెస్ తో బాగా కలిసేలా హై ఫ్లేమ్ పైన 2 నుండి 3 నిమిషాల పాటు టాస్ చేసుకుందాం. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. 3 మినిట్స్ అయ్యాక స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసి నూడిల్స్ ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు కనుక వెజ్ నూడిల్స్ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియచేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.